Good morning. I am Dr. Snehal Reddy, consultant gynecologist and fertility expert from ARC Fertility Center, Gachibowli branch, Hyderabad. So today we'll talk about egg quality. The most frequently asked question మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలీదు. మీరు ఎగ్ క్వాలిటీ చూసి మీకు ఐవీఎఫ్ చేయలేరా, ముందే మనం చూసుకోలేమా ఐవీఎఫ్ ముందు ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో అనేది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎగ్ క్వాలిటీ అనేది మనకి తెలీదు ఫస్ట్. ఎందుకంటే ఎగ్ అనేది ఇట్స్ అ వెరీ మైక్రోస్కోపిక్ థింగ్. మనకి నేకెడ్ ఐకి కనిపించదు. మనకి స్కాన్స్లో అవన్నీ కనిపించేటిది పైన షెల్ మాత్రమే. అంటే దాని లోపల దెర్ విల్ బీ ఫ్లూయిడ్ అండ్ ఎగ్. ఓకే, సో ఎగ్ ఈజ్ అ వెరీ మైక్రోస్కోపిక్ థింగ్. మనం పికప్ చేసి ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అండర్ మైక్రోస్కోప్ చూసి మీ ఎగ్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేటిది చూసి చెప్తారు. సో జనరల్గా ఎగ్ సైజ్ అనేటిది 100 to 130 మైక్రోమిలీమీటర్స్ అనేవి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్టిలిటీలో చెప్తుంటాం కదా, గో ఫర్ ఐవీఎఫ్ అని చెప్పేసి. వై? బికాజ్ ఎగ్ క్వాలిటీ అనేది మనకి బయట కనిపించదు, ఎంబ్రియో మనకి మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. కాబట్టి వన్స్ వీ డూ ద ఎగ్ పికప్, మనకి ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, హౌ మెనీ ఎగ్స్ వీఆర్ గెటింగ్, అసలు ఎగ్ వస్తుందా ఫాలికల్ మనం ప్రిక్ చేసినప్పుడు అనేటిది తెలుస్తుంది. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్ ఫర్ మేల్స్. ఫర్ మేల్స్ సీమెన్ అనాలిసిస్ చేస్తాము. సీమెన్ అనాలిసిస్లో కౌంట్ ఉంటుంది, మనకి మార్ఫాలజీ కనిపించేస్తుంది, మోటిలిటీ కనిపించేస్తుంది. సో దట్ ఈస్ డిఫరెంట్. లైక్ దాట్ ఓన్లీ ఫర్ ఎగ్స్. ఫర్ ఉమెన్ ఆల్సో బయటికి తీసిన తర్వాత తెలుస్తుంది. బట్ ఫర్ ఉమెన్ బయటికి తీయడానికి కూడా మనకు ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో వాట్ డూ యూ సీ అండర్ స్కాన్స్ అంటే, అండర్ స్కాన్స్ వాట్ వీ సీ, ఎగ్ ఫాలికల్ పెరుగుతుందా లేదా చూస్తాము. బికాజ్ ఎగ్ హ్యాస్ టు అండర్గో ఒక మెచ్యూరిటీ ప్రాసెస్ అనేటిది అది అండర్గో అవ్వాలి. ఓవరీస్ లోపల ఎగ్స్ ఉంటాయి. దెర్ విల్ బి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫర్ ఉమెన్. సో ఎవ్రీ మంత్ అదొక మెచ్యూరేషన్ ప్రాసెస్ అటైన్ అయ్యి అది సర్ఫేస్కి వస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ టు ద సర్ఫేస్ ఎవ్రీ మంత్ న్యాచురల్గా మన యాక్చువల్లీ న్యాచురల్ బాడీ ఫినామినన్లో ఒక ఎగ్ అనేది పెరగాలి. ఫాలికల్ పెరిగి దాని లోపల అది పెరిగిన సైజ్ కొద్దీ లోపల ఇన్ని రోజులకి 10 to 12 days పడుతుంది అనమాట మెచ్యూర్ అవ్వడానికి ఎగ్ అనేటిది లోపల. సో ఒక సైజ్, ఆ సైజ్కి రావడానికి ఒక 18 to 20 mm అంటాము. 18 to 20 mm ఫాలికల్ పెరిగినప్పుడు ఎగ్ అనేది లోపల మెచ్యూర్ అయ్యి ఉండొచ్చు అనేటిది వి అజ్యూమ్. సో ఆ టైంలోనే ఫాలికల్ రప్చర్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. ట్యూబ్స్ అప్పుడు పట్టుకుంటాయి, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము, మనము ఎగ్స్ అనేటివి ఇంజెక్షన్స్ 10 to 20 days ఇచ్చేసి ఆ సర్ఫేస్కి వచ్చిన ఫాలికల్స్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాలికల్స్ అన్నీ పెరిగేలా చేస్తాము. సో నార్మల్గా ఎగ్ షెల్ ఎలా ఉంటుంది, మనకి వైట్ పార్ట్ కనిపిస్తుంది, లోపల ఎల్లో పార్ట్ మనకు కనిపించదు. సేమ్ థింగ్ స్కాన్లో నాకు కనిపించేది ఎగ్ ఫాలికల్ మాత్రమే. లోపల ఉండే మైక్రోస్కోపిక్ ఎగ్ ఈజ్ నాట్ టు బీ సీన్ ఇన్ ద స్కాన్స్. సో ఆ ఎగ్స్ అండ్ ఆ ఫాలికల్స్ అన్నీ మనకి 18 to 20 mm సైజ్ వచ్చిన తర్వాత ట్రిగర్ షాట్ ఇస్తాము. 36 hours తర్వాత పికప్ చేస్తాము. చేసిన తర్వాత మనకి బయటికి తీసి ఎంబ్రియాలజిస్ట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంటుంది, డెన్యుడేషన్ ప్రొసీజర్ అని అది చేసి ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయి అంటే M2s M1s అనేటిది ఉంటాయన్నమాట, స్టేజెస్ ఆఫ్ మెచ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్. సో అవి ఎన్ని వచ్చాయని మనకి ఇన్ఫార్మ్ చేస్తాము. సో మెచ్యూర్ ఎగ్స్ ఆర్ ద వన్ వి యూస్ ఫర్ ICSI ఆర్ IVF. సో ఎగ్ క్వాలిటీ అనేది మనకు ముందు తెలీదు, మనకు బయటికి తీసిన తర్వాతే తెలుస్తుంది. వాట్ వీ కెన్ డూ టు గెట్ అ బెటర్ క్వాలిటీ ఎగ్ ఇస్, ప్లీజ్ డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్మోకింగ్ ఆపేసేయండి, హ్యావ్ అ గుడ్ బ్యాలెన్స్డ్ డైట్, డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో ఇవన్నీ చేస్తే మనకి ట్రీట్మెంట్లో బెటర్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. ఈ థాట్ అనేది వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఎగ్ క్వాలిటీ ముందే తెలిసిపోతుంది, ముందే చూడొచ్చు కదా, ఐవీఎఫ్ చేసే ముందు మీకు అర్థమైపోతుంది కదా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. థ్యాంక్ యూ.